వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఒకసారి చూసి ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా రుబ్బుకుంటుంటాం కదండి ఇంట్లోని. అలా రుబ్బుకున్నప్పుడు మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుని మనం పక్క పెట్టేసుకుంటాము దోశలు వేసుకోవడానికని. తర్వాత పిండి అలాగే ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది పులిచిపోతూ ఉంటుంది కదండి. అలా పుల్లవ్వకుండా మనకి టేస్ట్ అనేది మారకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తమలపాకు కూడా తీసుకుని ఇలాగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బాక్స్లోకి ఇలా పైన తమలపాకు వేసి పెట్టండి. మనకి పిండి అనేది పులవకుండా ఎన్ని రోజులను కూడా టేస్ట్ అనేది ఏ డిఫరెంట్ రాదండి. అలాగే పుల్లబారిపోవడం కూడా ఏది ఉండదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అది ఎక్కువ క్వాంటిటీ లేనప్పుడు ఏ విధంగా క్వాంటిటీ అనేది డబుల్ చేసుకోవాలని చూపిస్తానండి మీకు. దానికోసం అనేది నేను ఒక చిన్న కప్పుల్లోని పాలు అనేది తీసుకున్నాను. మన ఇంట్లో ఫుడ్ కలర్స్ అనేది కొంచెం ఉన్నప్పుడు ఫుడ్ కలర్ అనేది ఎంత తక్కువ ఉన్నా కూడా ఇలా పాల్లో మిక్స్ చేసి వేసుకుంటే మన క్వాంటిటీ అనేది డబుల్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం 1 మంత్కి ఒకసారైనా షుగర్ అనేది 1 కేజీ అయినా 2 కేజీస్ అని తెచ్చుకుంటుంటాం కదా, అలా తెచ్చుకున్నప్పుడు వాటికి చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది పాటించండి. అదేంటంటే బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి. తీసుకుని మనం షుగర్ స్టోర్ చేసుకునే డబ్బాలోకి పెట్టుకుంటే ఆ బిర్యానీ ఆకు ఘాటుకి చీమలు అనేది తెరిచారవండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా పెట్టుకుని దాన్ని క్యాప్ క్లోజ్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే అసలు చీమలు అనేది పట్టవండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పేపర్ మీద ఇలా హార్పిక్ వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగా పనిచేస్తుంది ఈ టిప్ అనేది. ఈ విధంగా న్యూస్ పేపర్ మీద హార్పిక్ వేసుకున్నాం కదా, వేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి మీకు. ఇప్పుడు వచ్చేసి న్యూస్ పేపర్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం వాటర్ అనేది చల్లుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల న్యూస్ పేపర్ అనేది బాగా మెత్తగా అయిపోతుందండి. ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి చేతికి అనేది గ్లౌజులు విన్నా లేదంటే ఇలాంటి కవర్ వేసుకుని ఒక రబ్బర్ అయినా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం హార్పిక్ వేసుకున్నాం కాబట్టి మనకు అది కెమికల్ ఉంటుంది కాబట్టి ఇలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నేను కవర్ పెట్టుకుని రబ్బర్ పెట్టేసుకున్నాక ఇలాగా మొత్తం అంతా వాటర్లో కలిసే విధంగా పేపర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. కావాలితే ఇంకా మీరు హార్పిక్ అనే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని బాగా మెత్తగా చేసేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకుంటే బాగా నానిపోతుంది. ఈ విధంగా చేసుకునే దాన్ని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం పేపర్లు అనేది బాగా నానిపోయింది కదా. ఇలా నానేటిని మనం ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ చూడండి ఆయిల్ మరకలు మొత్తం అంతా చాలా జిడ్డు అనేది అయిపోయింది కదా. ఇలా ఉన్న దాన్ని మనం స్క్రబ్బరు లిక్విడ్స్ అనేది ఏది పెట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా జిడ్డుగా అయిపోయింది మనం వంట చేసుకున్న తర్వాత వచ్చేసి స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ స్టవ్ చూడండి ఎంత జిడ్డు అనేది అయిపోయిందో. ఇలా ఉన్నదాన్ని మనం చేసుకున్న న్యూస్ పేపర్ పేస్ట్ అనేతోటి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. మన స్క్రబ్బర్ ఏది పెట్టిన అవసరం లేదు, సోప్ కూడా పెట్టిన అవసరం లేదండి. అంత జిడ్డు అనేది త్వరగా వదిలిపోతుంది. ఇలాగ స్టవ్ అంతా నేను మనం చేసుకున్న పేస్ట్ తోటి క్లీన్ చేసేస్తున్నానండి. ఇలా క్లీన్ చేసేస్తే చూస్తున్నారు కదా మీరే రిజల్ట్ అనేది. నేను సబ్బు పెట్టను అలాగని స్క్రబ్బరు పెట్టనండి, వాటర్ కూడా యూజ్ చేయను. నేను అంత నీట్గా అనేది క్లీన్ అయిపోతుందో మీరే చూద్దరు. కానీ ఇలా స్టవ్ క్లీన్ చేసేసుకున్నా కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా స్టవ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అక్కడే జిడ్డు అనేది ఎక్కువ పట్టేస్తుంది కదా, అది కూడా ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలండి. అది పెట్టుకుని నేను ఏది కూడా వాడట్లేదు, మీకు లైవ్లో అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకున్నా కదా, ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక తడి క్లాత్ తీసుకున్నానండి. తడి క్లాత్ తోటి మొత్తం స్టవ్ మొత్తం తుడిచేసుకుంటున్నాను. అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ కూడా క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నానండి. చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది చూడండి. మనం ఏ సోపు ఏది పెట్టకుండా చాలా నీట్గా అనేది
క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న కూడా దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. మీకు లైవ్‌లోనే చూపిస్తున్నానండి. నేను ఏ సోప్ కానీ, ఏ స్క్రబ్బర్ కానీ ఏది పెట్టలేదండి. వాటర్ కూడా యూజ్ చేయలేదు. యూజ్ చేయకుండా ఎంత నీట్‌గా వస్తుంది చూస్తున్నారు కదా! ఏది ఆయిల్ మార్కులు కూడా ఏది లేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా అనేది వచ్చేసిందో. మనం వాటర్‌తో క్లీన్ చేసుకుంటాం చూడండి అలా వస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనం చేసుకున్న న్యూస్ పేపర్ల పేస్ట్ తోటే ఇప్పుడు డొక్కులన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. డొక్కు చూడండి ఎంత మరకలుగా అయిపోయినాయో ఎల్లో మరకల కింద అలాగ ఉన్నదాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ స్క్రబ్బర్ పెట్టకుండా నేను చూడండి చేతికి గ్లోవ్స్ వేసుకునే క్లీన్ చేస్తున్నాను నేను. మొత్తం చాలా నీట్‌గా అనేది క్లీన్ అయిపోతుంది కదా! మొగ్గు అనేది చాలా నీట్‌గానే క్లీన్ అయిపోయింది కదండీ. తర్వాత వచ్చి వాష్‌రూమ్‌లో ఆడే బకెట్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా ఉందండి బకెట్‌టి. దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.